హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం, అడగాలని ఉన్నా అడగలేకపోవడం, రాయాలని ఉన్నా రాయలేకపోవడం, దీనినే ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. కెనాట్ ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క అసమర్థతను తెలియజేయడానికి కెనాట్ ని వాడతాం. సబ్జెక్ట్ యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసేది కెన్. సబ్జెక్ట్ యొక్క శక్తి ఏంటి? ఐ కెన్ టాక్, you can run, I can beat them, I can buy a car, okay, you can sing a song. He cannot sing a song అన్నాం అనుకోండి, అతను పాట పాడలేడు అంటే అతనికి పాట పాడటం రాదని. ఇప్పుడు కెనాట్ గురించి చర్చిద్దాం. కెనాట్ అంటే ఏంటి? కెనాట్ ని సింపుల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో కాంట్ అంటాం. సో కెనాట్ ని కాంట్ అంటాం. ఓకే, ఐ కాంట్, యూ కాంట్, హీ కాంట్, షీ కాంట్, ఇట్ కాంట్, వీ కాంట్, యూ కాంట్, దే కాంట్ అంటే ఏంటి? వీటి యొక్క అర్థాలు ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇవి నెగటివ్ సెంటెన్సెస్. ఇందాకే మనం చెప్పాం ఎలిఫెంట్స్ కెనాట్ జంప్. దీని అర్థం ఏంటి? ఎలిఫెంట్లు ఎగరలేవు, జంప్ చేయలేవు, చాలా పెద్ద ఎత్తు నుంచి దూకలేవు. కారణం ఏంటంటే వాటికి శక్తి ఉన్నప్పటికీ దూకితే వాటి యొక్క కాళ్ళు విరిగిపోతాయి. సో దూకాలనున్నా దూకలేవు. కెనాట్ ని ఎప్పుడు వాడతామంటే సింపుల్ గా మీకు గుర్తుండేటట్టు చెప్తాను. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం, అడగాలని ఉన్నా అడగలేకపోవడం, రాయాలని ఉన్నా రాయలేకపోవడం, దీనినే ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. కెనాట్ ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క అసమర్థతను తెలియజేయడానికి కెనాట్ ని వాడతాం. ఒక యంగ్స్టర్, ఒక యువకుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి తాను ప్రేమించుకున్నటువంటి అమ్మాయితో ఇలా అన్నాడు, ఐ కాంట్ మ్యారీ యూ. ఏమన్నాడు? ఐ కాంట్ మ్యారీ యూ. దీని అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని. ఎందుకన్నాడు అంటే వాడికి పెళ్లి చేసుకోవాలని లేదా అంటే ఉంది. పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ చేసుకునే ప్రయత్నం చేసినా చేసుకున్నా వీరి యొక్క తల్లిదండ్రులు అతన్ని కొట్టడమో, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు అంటే నేను గాని నిన్ను పెళ్లి చేసుకుంటే మీ తల్లిదండ్రులు నన్ను కొడతారని భయపడమో, లేదా ఇతని యొక్క తల్లిదండ్రులు ఇతను కొడతారని భయపడో చేసుకోవాలనున్నా చేసుకోలేకపోతున్నానని చెప్పి తాను చెప్తాడు. రైట్? ఇది అసమర్థత. సో ఏదైనా ఒక విషయాన్ని చెయ్యాలనున్నా చేయలేకపోవడం, చెప్పాలనున్నా చెప్పలేకపోవడం, ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఒక వ్యక్తి ఒక 10,000 అడిగాడు. నేను అతనికి ఐ కాంట్ హెల్ప్ యూ లేదా ఐ కాంట్ గివ్ యూ 10,000 అని చెప్పాను. దీని అర్థం ఏంటంటే తెలుసా మిత్రులారా? నాకు నీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ నా దగ్గర 10,000 ప్రస్తుతం లేవు, అందుకే నేను నీకు ఇవ్వలేకపోతున్నాను అంటే సహాయం చేయలేనటువంటి స్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో కెనాట్ ని వాడాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఇక చూడండి, ఫిష్ కెనాట్ క్లైంబ్ ద ట్రీ. ఎందుకంటే ఫిష్ చెట్లు ఎక్కలేదో ఇందాకే నేను మీకు చెప్పడం జరిగింది. ఐ కాంట్ మ్యారీ యూ అని ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయికి చెప్పినప్పుడు దాని అర్థం నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. వీ కాంట్ హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేయలేకపోతున్నాము. రైట్? నెక్స్ట్, యూ కాంట్ టచ్ మీ. దీని అర్థం మీరు నన్ను తాకలేరు, తాకే దమ్ము మీకు లేదు అని కూడా ఇంకొక అర్థం. రైట్? ఆమె షీ కాంట్ సింగ్ ఏ సాంగ్. ఆమె పాట పాడలేదు అంటే ఆమెకు పాడటం రాదు. హీ కాంట్ బై ఏ కార్. అతను ఆ కారుని కొనలేరు అంటే దాని అర్థం అతని దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కొనలేకపోవచ్చు అంటే ఇనేబిలిటీ, అసమర్థత. దే కాంట్ కమ్ హియర్. వారు ఇక్కడికి రాలేరు. నెక్స్ట్, ఇట్ కెనాట్ స్విమ్. అది కెన్ అనేది పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మిత్రుల్ని, మనకి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మనం ఏదైనా వాడుకోవాలంటే ఒక మాట చెప్పి వాడుకుంటాం. అలా, కెన్ ఐ ఓపెన్ ద డోర్? నేను డోర్ ఓపెన్ చేయొచ్చా? ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్? డైరెక్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయలేము. ఒక మాట, నేను డోర్ ఓపెన్ చేయొచ్చా అని అడుగుతాం. కెన్ ఐ ఓపెన్ ద డోర్? ఇది పర్మిషన్ తీసుకోవడం. మీ ఫ్రెండ్ యొక్క ఫోన్ కూడా అతను అడగకుండా మనం ఫోన్ వాడడం కదా. కాబట్టి కెన్ ఐ యూజ్ యువర్ సెల్ ఫోన్? ఇది జస్ట్ మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాడడానికి, అంటే మరింత గౌరవం ఇచ్చేటటువంటి ఇదేం కాదు. ఫ్రెండ్స్తో మనం క్యాజువల్గా దీన్ని వాడుకోవడానికి, పర్మిషన్ తీసుకోవడానికి ఈ యొక్క కెన్ని వాడతాం. ఈ సందర్భాల్లో వీటిని వాడతాము. మీకు వీటి మీద తగినంత ప్రాక్టీస్ కోసం ఒక వీడియో కంప్లీట్గా ప్రాక్టీస్ సెషన్ పెడతాం. ఇప్పటి వరకు
అన్ని ఛానల్స్లో కేవలం చెప్పి వదిలేస్తున్నారు. అలా కాకుండా ప్రతి వీడియో మీద విరివిగా మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడానికి నేను మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.